విశాఖ కేజీహెచ్ లో శిశువుల మార్పిడి ఘటన కలకలం రేపింది. కేజీహెచ్ సిబ్బంది ఓ కుటుంబానికి చెందిన శిశువును మరో కుటుంబానికి అప్పగించారు. ఈ మార్పిడి విషయం తెలియగానే తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది తల్లిదండ్రులను సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ వివాదం మరింత ముదిరింది. సంఘటనపై తీవ్రంగా స్పందించిన కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై స్పష్టత తీసుకురావడానికి 7 అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో ఎక్కడ తప్పిదం జరిగిందో స్పష్టత రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ అనంతరం పూర్తి విషయాలు బయటకు వస్తాయని కేజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఏ చిన్న మిస్టేక్ అయినా ఒకసారి జరిగితే అది నేను యాక్సెప్ట్ చేయడం అనేది జరగదు. సో అందుగురించని ఇమీడియట్గా నేను కమిటీని ఫామ్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ ఏమైంది, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఎనీ ల్యాప్సెస్ ఐ డోంట్ స్పేర్. ఇమీడియట్గా ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని నేను కమిటీ ఎంక్వైరీ కూడా ఫామ్ చేయడం అనేది జరిగింది. ఇది చేసిన తర్వాత ఆయా వితౌట్ పర్మిషన్ వాళ్ళకి తీసుకొని వెళ్ళి ఇవ్వడం వల్ల జరిగిందనేది ఇందులో వాళ్ళు నిర్ధారణ చేయడం అనేది. ఇప్పుడు డిసిప్లినరీ యాక్షన్ ఇమ్మీడియట్గా మేము ఇనిషియేట్ చేశాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, సుమిత్ర, విశాఖ కేజీహెచ్ లో ఇద్దరు పసిపిల్లల మిస్సింగ్ మాత్రం ఒక కలకలం రేపుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ కేజీహెచ్ లో గత 2 ఏళ్ల క్రితం కూడా ఒక పాప కిడ్నాప్ వ్యవహారం కూడా సంచలనం రేపింది. ఇదే తరహాలో ఈ రోజు విశాఖలో సర్జరీ కోసం వచ్చిన 2 పిల్లలు, ఏదైతే గర్భిణీ స్త్రీకి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు 2 పిల్లలు ఒకరికొకరు ఇవ్వడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం కూడా ఒక ఆయా అత్యుత్సాహమే దీనికి ప్రధాన కారణంగా ఇప్పటికీ ప్రాథమికంగా వైద్యులైతే ధృవీకరించారు. దీనిపైన ఒక విచారణ కమిటీని వేసి 7 మంది డాక్టర్లతో దీన్ని విచారణ చేసిన అనంతరం దీనిపైన స్పష్టత ఇస్తామని కూడా డాక్టర్ శివానంద్ కేజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. అయితే విశాఖలో నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గైనకాలజీ వార్డులో ఒకరు కృష్ణా జిల్లాకు చెందిన గర్భిణీ స్త్రీ, అదేవిధంగా విశాఖలో ఇదివరకు విశాఖ జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పరవాడకు చెందిన ఒక గర్భిణీ స్త్రీ, ఇద్దరు కూడా ఒకే సమయంలో సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టేబుల్ నెంబర్ 1 పరవాడ చెందిన ఓ మహిళ ముందుగా ఆపరేషన్కి వెళ్ళింది. అదేవిధంగా టేబుల్ నెంబర్ 2కి కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ సర్జరీకి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అత్యవసరంగా క్లిష్ట పరిస్థితిలో బిడ్డ ఉన్న కారణంతోనే కృష్ణా జిల్లాకు చెందిన గర్భిణీ స్త్రీకి ముందుగా సర్జరీ చేయాలని చెప్పడంతో ముందుగా టేబుల్ నెంబర్ 2లో ఉన్న కృష్ణా జిల్లాకి చెందిన మహిళకి ముందుగా సర్జరీ చేసిన తర్వాత ఆమె మగబిడ్డగా జన్మనిచ్చింది. అదేవిధంగా 2వ టేబుల్ పై ఉన్న ఆమె ఆడబిడ్డకు జన్మించింది. ఈ ఆయా మొదటి బిడ్డ ఎవరైతే మగబిడ్డ పుట్టాడో ఆడబిడ్డ పుట్టిన తల్లికి వెళ్లి మగబిడ్డను అందజేయడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. అయితే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారందరికీ కూడా అవగాహన ఉంది, కానీ వారి బంధువులు ఒక్కసారిగా మగబిడ్డనవడంతో ఆ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనిపైన వెంటనే డాక్టర్లు కలగజేసుకుని లీవ్ లో ఉన్నప్పటికీ కూడా సూపరింటెండెంట్ కలగజేసుకుని ఆ సమస్యని పరిష్కరించారు. అయినప్పటికీ కూడా దీనిపైన విచారణ చేసి దానిపైన స్పష్టత ఇచ్చేంత వరకు కూడా దీనికి ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామంటూ కూడా డాక్టర్ శివానంద్ తెలిపారు. సుమిత్ర.